అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే ఎవరికైనా సరే కాస్త తికమకగానే ఉండొచ్చు. ఎందుకు తికమక అన్నానంటే, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి అందరికీ తెలిసిందే. అందరి నోట అంటే ఈ పొలిటికల్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు, పొలిటికల్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు ప్రశాంత్ కిషోర్ పేరు తెలియని వ్యక్తి అంటూ ఉండరు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కారణమని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆయన గ్రౌండ్ వర్క్స్ కానీ, ఆయన సర్వే కానీ, జనాల్ని మోటివేట్ చేయడం కానీ, ఆయన చేసే సోషల్ మీడియా ప్రమోషన్స్ కానీ, ఫేక్ ప్రమోషన్స్ అవ్వచ్చు, ఒరిజినల్ ప్రమోషన్స్ అవ్వచ్చు, జనాల్లోకి ఆయన తీసుకెళ్ళేది ఏంటంటే నందిని పంది చేయగలడు, పందిని నంది చేయగలడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ప్రశాంత్ కిషోర్ గారు. ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి 1 year బ్యాకే జగన్మోహన్ రెడ్డి గారు టాటా బై బై చెప్పేశారు. బట్ కొన్ని అనివార్య కారణంలో కొద్ది రోజులు ఇంకా కొనసాగించారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి తెలుగుదేశం అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కలిసి ఆయన మద్దతు ఇస్తున్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది, హల్చల్ చేస్తుంది. అది ఎంతవరకు నిజమని తెలియదు కానీ, ఆయనైతే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మన విజయవాడ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నిజంగా ప్రశాంత్ కిషోర్ కనుక ఈ 2 నెలలు టీడీపీకి సపోర్ట్ చేసి ఈ 2 నెలలు ఆయన వర్క్ చేస్తే నిజంగా ఆయన దమ్మిని బమ్మి చేయగలడు. జనసేన పార్టీ కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, టీడీపీ కావచ్చు, గెలుపు అయితే తథ్యం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కే చాలా వరకు గెలుపుకి పునాది వేసేశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత 153 రోజులు జైల్లో ఉంచి కూడా ఒక్క ఆధారము చూపించుకోలేకపోయారు. చూపించి కేసుని నిరూపించుకోలేకపోయారు. కాబట్టి అప్పుడే ప్రజలకి వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానం మొత్తం దొబ్బింది. ఆ పోవడంతో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అభివృద్ధి లేదు. అందువల్ల అంటే ఒక్క కేసు అనేది చెప్పలేమండి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది పూర్తి లేదు. రోడ్లు లేవు, మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు. యువతకు జాబ్ కావాలంటే అన్నారు, చేయలేదు. పోలవరం ప్రాజెక్టు చేయలేదు. ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా ఓన్లీ పథకాల పేరుతో కొంతమంది మాత్రమే డబ్బులు పంచడంతో జనాలందరికీ బాగా ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల వాళ్ళు ఆ విధంగా జనాలు విసుగు చెందారు. కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు టీడీపీని గెలిపించాలని జనాలు ఉన్నారు. ఆ టైంలోనే ప్రశాంత్ కిషోర్ కూడా కలవడము ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన స్ట్రాటజీలు వేరే ఉంటాయి. ఈ 2 నెలలు ఆయన వేసే స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు. అది మనం జనాలు ఏదైనా చేయగలరు, ఏమైనా చేపించగలడు. అంటే ఇది నిజమా అనుకునే వాళ్ళకు కూడా అది నిజం అని చెప్పించుకోగలడు. అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. అట్లా ఉంటుంది. కాకపోతే కొంతమంది కడుపు మాలి ఏం చేస్తారంటే, కొంతమంది ఉంటారు కదా, మా దగ్గర 4 పని చేసినాడు, మాకు సలహాలు ఇచ్చేవాడు, ఇప్పుడు బయటకు వెళ్ళిపోయాడు అంటే ఉంటుంది కదా, అమ్మట రాంబాబు అంటాడు, పేరు లాంటి ఏం చెప్తున్నారంటే, ఆ బొక్క ఆ పీకే కాదు, ఈ పీకే వచ్చినా మమ్మల్ని ఏం పీకలేరు అంటున్నారు. ఈసారి ఈ పీకే ఆ పీకే ఇద్దరు కలిపి మిమ్మల్ని అలా పీకి పక్కన పడేస్తారు. కలుపు మొక్కలు తీసేస్తామే అలా తీసి పక్కన పడేస్తారు. ఒడ్డుని ఎండి చావాలి మీరు. అప్పుడు పరిస్థితి. ఎందుకంటే ఇంకొక డైలాగ్ చెప్పారండి. ఇంకొక డైలాగ్ ఏంటంటే, ఆ యోగం కోసమే ఈ యాగం చేస్తున్నారంట చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చండీ యాగం చేస్తున్నారంటే, చండీ యాగానికి ఏంటంటే ఆ యోగము అంటే సీఎం చైర్ కోసమే ఈ యాగం చేస్తున్నారంట. అది ఎంత లాజికల్గా ఆలోచన చెప్పారో మన పేరు నాని గారు వాళ్ళు నిజంగా బాగా చెప్పారండి. నిజంగా మిమ్మల్ని ఓడించాలంటే ఎన్ని యాగాలైనా చేయాలి, ఎంతమంది పీకే లాంటి సలహాలైనా తీసుకోవాలి. మిమ్మల్ని బయటికి పంపించేస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందంటే కొంత యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అందువల్ల మిమ్మల్ని బయటకు నెట్టాలంటే ఎంతమందినైనా తేవచ్చు, తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని మాకు అనిపిస్తుంది. కాకపోతే గిట్టిన వాళ్ళకి నచ్చదు, అది ఎవరికి చెప్పలేము. అదండి పరిస్థితి. పీకే చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు మొత్తం 2 పీకేలు, ఒక చంద్రబాబు నాయుడు, సిబిఎన్ అండ్ నారా లోకేష్, మొత్తం 4 నాయకులు కలిపి ఏం చేస్తారో చూడాలి. మరి 2-3 నెలలే ఉంది కాబట్టి ఇప్పుడు తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అన్నది. వెయిట్ అండ్ సీ. తొందరపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇది పరిస్థితి అన్నమాట.
ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.